సోషల్ మీడియా ఏమంటే ఎక్కువైందో సీఎం ఎంపీ ఎమ్మెల్యే కాంచి సర్పంచ్ల దాకా కూడా ఏదో ఓ తీర్ల ఎలివేషన్లో ప్రమోషన్లో చేసుకుంటా పతారా వెంచే పనులు ఉంటురు కార్యకర్తలు. సరే పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు ప్రశాంత్ నీల్ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తే సరే కానీ మరీ గిట్లా చేస్తేనే ట్రోల్ అవుతారు, మీమ్స్కి మాలవుతారు. హనుమంతుని చేయబోతే కోతవుడు అంటే గిదే చూడరి. అక్కడ అయిందేంది, మనం ఏం దాకా జాకీలు పెట్టి జనాల లేపొచ్చు అన్న అందాజ లేకుండా లేపి లేపి పోస్టులు పెడితే ఏమున్నది, పండుకునే నెటి జనాలతో లేపి కామెంట్లు పెట్టించుకునే కాడికి వచ్చేగత. 2-3 సంతి సోషల్ మీడియాలో నిమిషాల్లో స్ట్రీట్ లైట్ సమస్య తీర్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటే ఎలివేషన్లు ఇచ్చుకుంటే షేర్ చేయబట్టి షేయి పార్టీ కార్యకర్తలు. సరే పబ్లిక్ సమస్యలు తీర్చుడు సౌలతులు చేసుడు మంచి పనే, ఓ లీడర్ గా చేయవలసిందే కూడా. కానీ నేను సీఎం క్యాండిడేట్ ని అని చెప్పుకుని లీడర్ అయి ఉండి స్ట్రీట్ లైట్ గురించి ఫోన్ చేసి మాట్లాడి ఏదో రాష్ట్ర భవిష్యత్తును నియోజకవర్గ రూపురేఖలను మార్చే పనితనం చూపించినట్టు ఏందయా మీ పోస్టులు అనుకుంటా ఆ పోస్ట్ కిందనే కామెంట్లు చేయబట్టారు నెటి జనాలు. చేస్తే చౌరస్తా మొత్తం వస్తుంది లైటింగ్. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి పెద్ద పనులు 10 ఎవరి ఏమైనా డిఫరెంట్ అయితే పెడితే ఒకటి సార్ ఇటు అది తెచ్చి పెట్టేవాళ్ళు ఒక లైట్ రాత్రి కూడా వస్తే చీకటి అంటే మొత్తం కామెంట్ పోలేదు. జిల్లాకు ఎయిర్పోర్ట్ తెచ్చినట్టు మండలానికి 5-6 మంచి కంపెనీలు తెచ్చిపెట్టినట్టు ఈ రేంజ్లో పోస్టులు వేసి ట్వీట్లు చేసి మంత్రి సార్కు మందిలో పతారం పెంచుకుందాం అనుకుంటే అది ఆయనతో మిస్ఫైర్ అవుతుంది సోషల్ మీడియాలో. ఓ సర్పంచ్ కార్పొరేటర్ చేయవలసిన పనిని దగ్గరుండి మరీ మంత్రి చేయించినందుకు ఈ తీరులో ఆర్ఆర్లేసి ఇది జాలిగా సీఎంఓ డిప్యూటీ సీఎం అయ్యేందుకు అర్హత అన్నంత రాస్తే చూసి జనాలు నవ్వుకునడో లేకుంటే ఏమనాలో తెలియక వెనకకు మరలిపోవడం తప్పితే వా అన్న వా అనుకుంటా వరుస పెట్టి షేర్లు చేస్తారా అనుకుంటా మీమ్స్ అయ్యబట్టి కొందరు నేడు జనాలు. మరి చూసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇలా పాలవర్లకి ఏమైనా మాట చెప్తారో చూడాలి.